హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇందులో ఏంటి అంటే మేము హోమంలో కూర్చున్నాము. అక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడు ఉంటే ఆ వినాయకుడి దగ్గర హోమం చేస్తున్నారనమాట. ఆ హోమంలో కూర్చున్నాను. ఇదైతే మిడ్ నైట్ 12 o'clockకి మా వారు కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. అదనమాట ఇది కేక్. మా తమ్ముడు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు నైట్ ఇంటికి. యాక్చువల్గా నాకు ఈ 5 days వినాయకుడిని పెట్టుకున్న దగ్గర నుంచి నాకు పూజలు, ఇంట్లో పని అదంతా సరిపోతుంది. అండ్ అలాగే నా బర్త్డే రోజు మా పిన్ని వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వినాయకుడి దగ్గర ప్రసాదాలు కూడా చేసి ఇవ్వాలని అనుకున్నాము. అందుకే ఆ రోజు ఈవినింగే అన్ని సరుకులు కావాల్సినవన్నీ తీసుకొచ్చేసుకున్నాం అనమాట. అంటే ఇదైతే మిడ్ నైట్ మా వారు సర్ప్రైజ్ చేశారనమాట. నేను నా పనుల్లో నేనున్నాను. ఇంట్లో తెల్లారి ప్రిపరేషన్స్ ఏమున్నాయో అవన్నీ చూసుకుంటుంటే సడన్గా తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. యాక్చువల్గా ఒక 2 years నుంచి మీ అందరికీ తెలిసిందే, అమ్మ నాయనమ్మ పాస్ అయ్యారనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంకా నాకు అసలు మెయిన్ అమ్మ వెళ్ళిపోవటం అనేది అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికీ కూడా కంప్లీట్ ఎమోషన్ బయటికి రాలేదు నాది. నిజం చెప్పాలంటే అమ్మని అలా బాక్స్లో చూసిన తర్వాత ఆ సడన్గా ఒక మాట మంచి ఏమీ లేకుండా అసలు నాతో ఒక లాస్ట్ మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయేసరికి అసలు ఇంకా అది తట్టుకోలేకపోతున్నాను అనమాట. నాకు ఏ కొత్త వస్తువు కొన్నా సరే ఫస్ట్ అమ్మకి చెప్పడం కానీ లేదంటే చూపించడం కానీ అది చిన్నప్పటి నుంచి అలవాటు. ఎందుకంటే ఫస్ట్ అమ్మే తీసుకుంటుంది కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి బర్త్డే అంటే బాగా ఇష్టం, పిచ్చి అనమాట. ఇంకా అమ్మ ఒక చాక్లెట్ ప్యాకెట్, కొత్త గౌను తీసుకొచ్చి ఒక ప్రిన్సెస్ లాగా రెడీ చేసేది నన్ను స్కూల్కి పంపించేటప్పుడు. అది బాగా గుర్తు. పువ్వులు లేకుండా మాత్రం అసలు బయటికి పంపించేది కాదు. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు నిత్యమల్లె చెట్టు ఉండేది. అది మాల కట్టి చక్కగా రోజు పెట్టి పంపించేది అనమాట. మా టీచర్స్ కూడా అడిగేవాళ్ళు, ఏ రోజన్నా పువ్వులు పెట్టుకోవడం మిస్ అయితే ఏంటి రోజు పువ్వులు పెట్టుకోలేదు అని అడిగేవాళ్ళు అనమాట. అంటే అంత ముద్దుగా రెడీ చేసి పంపించేది నన్ను. అలాంటి అమ్మ సడన్గా వెళ్ళిపోయేసరికి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఇదైతే మార్నింగ్ ఇంకా ఇంట్లో వినాయకుడు ఉన్నాడు కాబట్టి రోజు ప్రసాదాలు చేసుకుంటున్నాను ఉదయం సాయంత్రం. ఇంకా ఏం ప్రసాదం చేయకపోతే ఫ్రూట్స్ లేకపోతే బెల్లము ఏదో ఒకటి నివేదనగా పెట్టుకొని చేసుకుంటున్నాను. సో ఈరోజు బర్త్డే స్పెషల్ కాబట్టి ఇంకా ముందుగా అమ్మకి, నాయనమ్మకి అలాగే మా మామయ్య గారికి పువ్వులు అవి పెట్టుకొని కడ్డీలు వెలిగించుకొని దండం పెట్టుకొని ముందు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని దాన్ని నెక్స్ట్ దేవుడి దగ్గర అంతా కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ చెప్పాను కదా, ఒకప్పుడు బర్త్డే అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అమ్మ ఖచ్చితంగా ఫోన్ చేసి విష్ చేయడము, దూరంగా ఉన్నా సరే రోజుకి ఎన్ని ఫోన్లు చేసేదో. అలాంటిది ఇప్పుడు అమ్మ లేకపోయేసరికి అసలు నా ఫోను ఎక్కువగా మోగట్లేదు. అది తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. నిజంగా ఒక అమ్మాయికి, ముఖ్యంగా పెళ్ళైన అమ్మాయికి తల్లి ఉండడం అనేది ఎంత ముఖ్యమో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అమ్మ ఉన్నప్పుడు నాకు మా అమ్మ ఉంది కదా అనే ఒక ధీమా ఉండేదేమో, అది ఇప్పుడు బాగా తెలుస్తుంది. అమ్మ లేకపోయేసరికి చుట్టుపక్కల అందరు అమ్మాయిలకి అమ్మలు ఉండి అన్నీ చేస్తూ ఉంటే నాకు మాత్రమే లేకపోయేసరికి చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోతున్నాను. కంపల్సరీ నైటు మా వారిని పట్టుకొని ఏడుస్తూనే ఉంటాను. పడుకునేంత వరకు ఏడుస్తూనే ఉంటాను. ఎవ్రీడే, ఇప్పుడే కాదు, ఒక 2 years నుంచి కంపల్సరీగా ఎవ్రీడే ఏడుస్తూనే ఉంటాను. ఎందుకో తెలియదు, అమ్మ గురించి చెప్తే మాత్రం ఎమోషన్ అయిపోతాను. సో ఇంట్లో అయితే ప్రసాదం చేసి దేవుడి దగ్గర పూజ అదంతా చేసుకొని అండ్ ఇక్కడైతే హోమం దగ్గర కూర్చున్నాము. హోమంలో అందరినీ చూపించలేదు, ఎందుకంటే వాళ్ళకి వీడియోల్లో పట్టడం ఇష్టం ఉండదు అని చెప్పేసి జస్ట్ హోమాన్ని చూపించాను. హోమం ఒక 1 hour పాటు జరిగింది. మంచిగా చేశారనమాట. హోమం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మా వారు రెడీ అయిపోయి ఉన్నారు. ఆయన కూడా ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయారు. సో ఇక్కడైతే దేవుడి దగ్గర పూజ అంతా కూడా చేసుకున్నాను. నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ మా వారు రాఖీకి తీసుకున్నారనమాట. రాఖీకి వాళ్ళ చెల్లెళ్ళకి డ్రెస్ తీసుకుంటూ నాకు కూడా తీసుకున్నారు. ఇంకా అదే బర్త్డేకి కూడా వేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే మా బొజ్జ వినాయకుడు, బెల్లం పానకం, అలాగే ప్రసాదాలు చెప్పాను కదా అవంతా కూడా ట్రై చేసుకుని, ఇది నిత్య పూజ దగ్గర అనమాట. అండ్ మా వారైతే ఇంకా లంచ్కి బయటికి తీసుకెళ్ళారు. లంచ్కి ఎక్కడికి వెళ్దామని అడిగితే మీ ఇష్టం అని చెప్పాను. సో ఇంకా అందుకే పిజ్జా హట్కి తీసుకెళ్ళారనమాట. పిజ్జా తిన్నాము.
పిజ్జా తిన్న తర్వాత ఇంకా నీలోఫర్ కాఫీ తాగుదు కానీ ఎప్పుడు తాగలేదు కదా అని అన్నారు. నీలోఫర్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరేమో, ఎందుకంటే చాలా ఫేమస్ అయిపోయింది ఇది. బాగా రీల్స్లో వాటిల్లో బాగా ఫేమస్ చేస్తారు కదా నీలోఫర్ కాఫీ కానీ, నీలోఫర్ టీ కానీ, ఏదో బన్ను ఉంటుంది కదా బన్ను కానీ, అదంతా కూడా చాలా ఫేమస్ చేసేసారు రీల్స్ అవన్నీ చేసి. ఇంకా స్పెషల్ డే రోజు స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా నీలోఫర్కి తీసుకెళ్లారనమాట. ఇంకా అక్కడ ఒక కాఫీ తాగేసి వచ్చాను. ఎప్పుడు ఇచ్చే రియాక్షనే ఇంట్లో కాఫీయే బాగుంది కదా అని. సో ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్గా కొంచెం మంచిగా పద్ధతిగా చేసుకోవాలి కదా ప్రసాదాలు. సో స్నానం చేసేసి మళ్ళీ బయట అదంతా కూడా ముట్టుకొని వచ్చాం కాబట్టి స్నానం చేసి నిమ్మకాయ పులిహార, అలాగే సేమియా కేసరి అండ్ శనగలు కూడా తాలింపేశాను. ఇంకా మిగతా ప్రసాదాలన్నీ నేను ప్రిపేర్ చేశాను. రైస్ అంతా కూడా వండిన తర్వాత తాలింపు కూడా వేసిన తర్వాత నిమ్మకాయలు కొంచెం స్క్వీజ్ చేయడంలో మా వారు హెల్ప్ చేశారు. సో నిమ్మకాయలు అది స్క్వీజ్ చేసేసి తర్వాత కలిపామన్నమాట. ఇంక ఇప్పుడు పిల్లలకి కూడా పూజ ఉంటుంది ఈవినింగ్. ఆ పిల్లలకి పెట్టే పూజలోకి క్షీరాన్నం చేయమని చెప్పారు, అంటే పరమాన్నము. అది కూడా చేశాను. మొత్తం 4 ఐటమ్స్ చేశాను అనమాట. నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. మా వారు కొంచెం చిన్న చిన్న హెల్ప్ చేశారు. అండ్ గిన్నెలోకి అంతా సర్దేసుకొని వెళ్ళిపోయామన్నమాట రెడీ అయిపోయి. ఇంకా నైట్ అయితే ఇప్పుడు కట్టుకున్న చీర ఉంది కదా, అది మేబీ ఎప్పుడో చాలా ఒక మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఆ శారీ ఇంకా కొత్తది కదా, బర్త్డే రోజు కొత్తది కట్టుకుంటే మంచిదని, అలాగే పీటల మీద కూడా కూర్చుంటున్నాం కాబట్టి ఇంకా అది కట్టుకున్నాను. ఇది వినాయకుడు ఇక్కడ చూపించాను కదా. అందరూ ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు ఫస్ట్ ఒక్కరోజే చేసుకొని మిగతా వినాయకుడిని కిందకి తీసుకొచ్చేసి పెట్టేసుకున్నారు. ఇక్కడ ఈ వినాయకుడి దగ్గర పీటల మీద కూర్చున్నాం అనమాట. మేము కూడా ప్రసాదాలు అవి తీసుకెళ్ళాం కాబట్టి. సో అది ఈరోజు బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.